హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం బాగున్నాను అనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా డ్రామా గెలిపిద్దాం. హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా, హీరోని ఆపాలనుకుంటాడు. కానీ హీరోని ఉంది కదా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా వేరే చోట వచ్చి కూర్చొని ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, అది కూడా నాకు ఇల్లు కూడా లేదని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ట్యాన్ ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని చేపట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా అతనితో వెళ్ళాలని ఇష్టం లేదు. కానీ ట్యాన్కి చెప్తూ ఉంటుంది, నాకు నువ్వంటే ఇష్టం లేదని అంటూ ఉంటుంది. ఇంక ట్యాన్ ఉన్నాడు కదా హీరోని మాటలు పట్టించుకోడు, తనని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా మిగతా వాళ్ళందరికీ హెల్ప్ అని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ నన్ను ఇష్టం లేకుండా నన్ను తీసుకుని వెళ్తున్నాడు, ప్లీజ్ కాపాడండి అని అంటూ ఉంటుంది. ఇంక మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా హీరోని కాపాడి ఉంటాడు. హీరోని ఉంది కదా కరెక్ట్ టైం అని అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. ఒక చోట దాక్కొని ఉంటుంది ట్యాన్ నుంచి. హీరోని ఉంది కదా మళ్ళీ హీరో కంపెనీకి వెళ్ళి ఉంటుంది. అప్పుడే హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా మాట్లాడే మాటలు ఇంకా హీరోని వింటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా కి అనే అమ్మాయి పేరు చెప్పి ఉంటాడు. హీరోని ఉంది కదా ఈ పేరు వినగానే ఇంకా షాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్ కదా, ఇంకా కాలేజ్ ఫ్రెండ్, తనకు చాలా హెల్ప్ చేసేది చిన్నప్పటి నుంచి సిస్టర్ లాగా. ఇంకా హీరోని ఉంది కదా హీరోకి వెళ్ళి చెప్తూ ఉంటుంది, నేను నీ ఫేక్ వైఫ్ లాగా నటించడానికి ఓకే అని అంటూ ఉంటుంది. ట్యాన్ ఉంది కదా హీరోని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, ఈరోజు మీ కూతురు దొరికేది కానీ నా చేతిలో నుంచి పారిపోయింది, మీరు టెన్షన్ పడకండి, మీ కూతురుని పట్టుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా ట్యాన్ ఉన్నాడు కదా హీరోని తన వైఫ్ లాగా చేసుకోవాలని ఆలోచన, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో ఇంకా తన ఫ్రెండ్ ఉన్నాడు కదా హీరోనికి మొత్తం చెప్పేసి ఉంటాడు, ఫేక్ వైఫ్ అసలు ఎందుకు కావాలని. హీరోకి ఇష్టం లేని పెళ్ళి ఉంది కదా వాళ్ళ మమ్మీ డాడీ అందుకునే కీ ఉంది కదా స్టడీ కోసం ఇంకా వేరే కంట్రీకి వెళ్ళింది. ఇప్పుడు మ్యారేజ్ ఆపడానికి ఇంకా ఫేక్ వైఫ్ కావాలి కదా, అందుకనే నీ కోసం వెతుకుతున్నామని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నేను హెల్ప్ చేస్తాను మీకు అని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఇంకా తన పెద్ద కొడుకు ఫోన్ చేసి ఉంటాడు ఇంటికి వచ్చేయమని. ఇంకా షాకింగ్ న్యూస్ కూడా చెప్తూ ఉంటాడు, హీరోని ఉంది కదా ఇంట్లో నుంచి పారిపోయింది, నువ్వే వెతకాలని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకా కీ ఉంది కదా ఎంత సాయం చేసింది, ఆయన కూడా తన సాయం ఎప్పుడు మర్చిపోవాలని అనుకుంటూ ఉంటుంది. తనకి నేను సాయం చేస్తానని అనుకుంటూ ఉంటుంది. ఇంక కీ ప్లేస్లోకి ఇంకా ఫేక్ వైఫ్ లాగా నేను వెళ్తాను, ఇంకా మంచి కోటల్లాగా నడుస్తాను, ఇంకా కీని చాలా మంది నడిచేలాగా నేను చేస్తానని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరోనికి ఇల్లు లేదు కదా అందుకనే హీరో హోటల్లో ఉంటుంది. నెక్స్ట్ రోజు హీరోనికి మేకప్ అవుతూ ఉంటుంది. అంటే హీరో పంపించాడు, ఇంకా హీరోని ఉంది కదా తయారవ్వాలి కదా అంటే మంచి కోడల్లాగా, అందుకనే హీరోని ఉంది కదా తయారవుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఒక అమ్మాయిని పంపించి ఉంటాడు మేకప్ కోసం. హీరో ఉన్నాడు కదా తన ఫ్రెండ్కి ఇంక హీరోని గురించి నోటికి వచ్చినట్టు చెప్తూ ఉంటాడు, హీరోనికి మేకప్ కోసము ఒక లేడీని పంపించాను, కానీ అంత అందంగా ఏమి ఉండదులే, మొత్తం ఆంటీలాగా ఉంటుందిలే అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా యాని అక్కడికి వచ్చి ఉంటుంది హీరోని కలవడానికి. హీరోని ఉంది కదా ఆఫీస్ లోపలికి వచ్చి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోని చూడగానే వావ్ ఎంత అందంగా ఉందని ఇంకా అలానే చూస్తూ ఉంటాడు. తన పక్కన ఉన్న గర్ల్ ఫ్రెండ్ కన్నా హీరోని బాగా అందంగా ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇంకా యానికి చెప్తూ ఉంటాడు, తినే నా గర్ల్ ఫ్రెండ్ అని హీరోని అత్తమాలు అత్తుకుంటూ ఉంటాడు. హీరోని కూడా ఇంకా అలానే నటిస్తూ ఉంటుంది. ఇంకా హీరోని దూరంగా తోసేసి ఇంకా చాలా కోపంగా హీరో వైపు చూస్తూ ఉంటుంది. హీరోని ఉంది కదా ఆఫీస్కి ఎందుకు వచ్చింది అంటే హీరో తోటి అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఇంకా హీరోని కదా కొన్ని కండిషన్ కూడా చెప్పి ఉంటుంది. హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా రూమ్ ఇంక హీరో రూమ్ సెపరేట్గా ఉండాలని చెప్పి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అది ఒప్పుకొని ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని చెప్తూ ఉంటాడు, తను సైన్ పెట్టాడనుకో నేను మా అమ్మమ్మ దగ్గర తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. హీరోని కదా కీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కీకి చెప్పదు హీరోని ఇంక కీని కలపడానికి ఇంక తను ఏం చేస్తుందా అని. ఇంక హీరోని ఉంది కదా అనుకుంటూ ఉంటుంది, తొలిలోనే వీళ్ళిద్దరు ఉన్నారు కదా కలుస్తారులే అని అనుకుంటూ ఉంటుంది. కానీ తొలిలోని ఇంక హీరోని ఉంది కదా హీరో లవ్లో పడుతుందని ఈ విషయం తనకి తెలీదు. వేరే సరే ఈ ఫ్యామిలీని చూపిస్తుంటాడు. ఈ ఫ్యామిలీ ఎవరో కాదు, ఇంక హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా మ్యారేజ్ ఫిక్స్ చేశానని చెప్పింది కదా ఆ ఫ్యామిలీ వీళ్ళు. ఇంక వీళ్ళు ఉన్నారు కదా మ్యారేజ్ ఎందుకు హీరోతోటి పెళ్లి చేస్తున్నాడంటే హీరో దగ్గర వెనకాల ఎక్కువగా మనీ ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు అంటే చాలా ఇష్టము. ఇంకా తన కూతుర్ని ఇచ్చి హీరోకి తొందరగా పెళ్లి చేస్తే డబ్బులు మొత్తం ఎక్కువగా ఆస్తి మొత్తం వీళ్ళకి వచ్చేస్తుంది ప్లాన్. హీరో అమ్మ ఉంది కదా ఇంకా ఆ ఫ్యామిలీని ఇంకా అమ్మమ్మకి చూపించి ఉండేది. ఇంకా అమ్మమ్మకి ఇంకా ఆ ఫ్యామిలీ బాగా నచ్చి ఉండేది. బాగుంది కదా చాలా మంచిది, చాలా మంచి అమ్మాయి. ఇంకా అమ్మమ్మ ఆలోచిస్తూ ఉండేది, హీరో ఉన్నాడు కదా ఫాని పెళ్లి చేసుకుంటాడా ఒకవేళ తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాడా అని ఇంకా అమ్మమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా అమ్మమ్మకి చెప్పి
ఉంటాడు, ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఇంటికి వస్తుందని అంటూ ఉంటాడు. అమ్మమ్మ అంటూ ఉంటుంది, సరే అయితే నేను ఈరోజు వెల్కమ్ చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ ఉంది కదా హీరోకి ఫోటో కూడా పంపించింటుంది. ఇంక హీరో ఉన్నారు కదా ఫోటో చూడగానే ఇంకా చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు, ఎంత అందంగా ఉందని అనుకుంటూ ఉంటాడు. అంటే మన హీరో ప్లే బాయ్ కదా. ఇంకా హీరో ఉన్నారు కదా తన ఫ్రెండ్ కూడా చూపించాడు, ఉంది కదా చాలా బాగుంది, కానీ నేను కీని కూడా లవ్ చేస్తున్నాను, కానీ వీళ్ళిద్దరు ఎవరు లవ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోనే ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది, మొత్తం తయారుతో వచ్చి ఉంటుంది. అంటే హీరో ఉన్నాడు కదా ఫేక్ మ్యారేజ్ కూడా మొత్తం రెడీ చేసేసి ఉంటాడు. అంటే అమ్మమ్మకి ఒక్కటే తెలుసు ఏంటంటే వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని, కానీ అమ్మమ్మకి తెలీదు హస్బెండ్ అండ్ వైఫ్ అని. ఇంకా అమ్మమ్మ ఉంది కదా ఈ విషయాలు తెలిసాక ఇంక ఎలా షాక్ అవుతుందో చూద్దాం. హీరోయిన్ వాళ్ళ బెదర్ ఉన్నారు కదా ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఇంక హీరోయిన్ వాళ్ళ బెదర్కి తెలిసి ఉంటుంది హీరోయిన్కి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని, అందుకనే తను పారిపోయిందని. హీరోయిన్ వాళ్ళ బెదర్ అంటూ ఉంటాడు, ఏమీ కాదు నాన్న నేను తను తీసుకొని వస్తానని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ బెదర్ ఉంది కదా వాళ్ళ డాడీని తిడుతూ ఉంటాడు, ఆయన కూడా సిస్టర్కి ఇష్టం లేని పెళ్లి మీరు ఎందుకు చేస్తున్నాడని చెప్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా డ్రైవర్ దగ్గర వీళ్ళిద్దరు కపుల్స్ లాగా నటిస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా హీరో క్లోజ్గా రావడంతో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంక హీరోని తిడుతూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఇంట్లో లోపలికి వెళ్ళి ఉంటాడు సెపరేట్ రూమ్లో ఉండాలని. కానీ హీరో ఉన్నాడు కదా మాట మార్చేసి ఉంటాడు, నువ్వు ఇప్పుడు నా రూమ్లో ఉండాలని అంటూ ఉంటాడు. కానీ దీనివల్ల ఇంకా హీరోని ఉంది కదా హీరో మీద తిడుతూ ఉంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు, అమ్మమ్మకి డౌట్ వస్తుంది అందుకని ప్లీజ్ అడ్జస్ట్ అవ్వని అంటూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరు ఉన్నాడు కదా ఇంక ఫైటింగే చేస్తూ ఉంటాడు అత్తమాలు. హీరో ఉన్నాడు కదా హీరోని అమ్మమ్మ దగ్గర తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరోని అంటుంది నా చేతులని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా అమ్మమ్మకి చెప్తూ ఉంటాడు, తిను నా వైఫ్ అంటూ ఉంటాడు. ఇంక అమ్మమ్మ ఉంది కదా విషయం నేను షాక్ అయిపోయింది. ఇంకా తనకి ఒంట్లో కూడా బాగోలేదు. ఇంక హీరోని ఉంది కదా అమ్మమ్మని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ ఉంది కదా హీరోని పేరెంట్స్ గురించి అడుగుతూ ఉంటుంది. హీరోని ఉంది కదా ఏం చెప్పాలో అర్థం కాక ఏదేదో చెప్తూ ఉంటుంది. అమ్మమ్మకు మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది, ఇంకా తిను డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరోయిన్ ఉంది కదా అమ్మమ్మకి చెప్తూ ఉంటుంది, నాకు మీ అబ్బాయిని డబ్బుల కోసం నేను ప్రేమించలేదు, నేను మీ అబ్బాయిని రియల్గా ప్రేమించాలని అంటూ ఉంటుంది. అమ్మమ్మకి మాత్రం ఇంకా డౌట్గానే ఉంటుంది. ఇంక హీరోకి చెప్తూ ఉంటుంది, తినని ఇక్కడ ఉండమని చెప్పని అంటూ ఉంటుంది. కానీ హీరో వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు కదా వచ్చాక హీరోని చూడగానే ఇంక రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. హీరోయిన్ కదా అమ్మ కలిసాక తర్వాత తన రూమ్లోకి వచ్చి ఉంటుంది. ఇంకా తన బ్యాగ్లో నుంచి ఒక బ్యాట్ తీసి ఉంటుంది. ఈ బ్యాట్ ఉంది కదా ఎందుకు తెచ్చిందంటే హీరో ఉన్నాడు కదా తనతో ఏమైనా మిస్బిహేవ్ చేసినా ఏదైనా చేసినా కూడా ఈ బ్యాట్తో కొడదామని ఇంకా రెడీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డ్రామా ఉంది కదా చాలా బాగుంటుంది. మీ అందరికీ డౌట్ ఎన్ని వీడియోస్ ఉన్నాయా కానీ అంటారు, ఎన్ని వీడియోస్ అంటే 14 వీడియోస్